కష్టపడి మోసింది 5 నెలలు ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటుంది ఆ బేబీ మీద. ఇంకా లవ్ మ్యారేజ్ కూడా అబ్బాయి మీద కూడా ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటుంది. మేబీ అమ్మాయి తప్పు ఉండొచ్చు ఉండకపోవచ్చు, అదంతా వేరే విషయం. కానీ ఇంత క్రుయాలిటీ ఎలా వస్తుంది? నాకు తెలిసి ఆ అబ్బాయికి ముందు నుండి ఏమైనా సైకో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయేమో అని కూడా అనిపిస్తుంది. అంత దారుణంగా నార్మల్ ఉమెన్ని చంపడం కూడా కాదు, ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ని, ఒక బేబీని క్యారీ చేస్తుంది, అలాంటి ఉమెన్ని చంపడం అంటే వాడు నిజంగా ఇంకేదైనా చేసి ఉంటాడేమో, మేబీ ప్రీవియస్గా ఏమైనా క్రైమ్ చేసి ఉంటాడేమో అని కూడా నాకు అనిపిస్తుంది. అంత క్రియాలిటీగా అసలు సొసైటీలో ఇలాంటివి కాదు చాలా జరుగుతున్నాయి. మేబీ సినిమాలనే అనుకోకూడదు, సినిమాల్లో మంచి కూడా చూపిస్తున్నారు కదా, మరి మంచి కూడా చేయాలి కదా. అలా మంచిని మాత్రమే పక్కన పెట్టేసి చెడు ఎలా చేస్తున్నారా అనేది మాత్రమే గూగుల్ చేసుకోవడం అది చూస్తున్నారు. నాకు తెలిసి ఇదంతా మైండ్ సెట్ ఓన్లీ మూవీస్ వల్లనో కాదు. ఏంటంటే ఎంటీ బ్రెయిన్ ఇస్ అ డెవిల్ అని కూడా అంటారు. ఏ పని పాట లేనప్పుడు కూడా ఎక్కువ ఫోన్ చూసి 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 అనుమానాలు పెరిగిపోయి అక్కడ అమ్మాయి ఏం తప్పు చేయకపోయినా వీడే ఏమైనా కల్పించుకొని అనుమానించి కూడా చేసి ఉండొచ్చు. కానీ ఆ అమ్మాయి తప్పు చేసిందో చేయలేదో పాప ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటుంది కదా బేబీ గురించి. పాప ఆ బేబీ ఇంకా పుట్టనే లేదు, ఆ బేబీ ఏం పాపం చేసింది? పాపం కదా అని నాకు అనిపించింది. అంటే లవ్ మ్యారేజ్ చేసుకొని అన్నిటిని వదిలేసి మరి అతనితో ఉంటున్నప్పుడు ఎంత నమ్మకం. ఈ లవ్ మ్యారేజెస్ కూడా నాకు అనిపిస్తూ ఉంటుంది, అమ్మా నాన్నలు వదిలేసి వాడిని గుడ్డిగా నమ్మే బదులు అమ్మా నాన్నలు చెప్పేది వినుంటే ఇంత జరుగుతుంది కూడా అనిపిస్తుంది. వాడిని అంత గుడ్డిగా నమ్మేసి వాటితో వెళ్ళిపోయి అటు అమ్మా నాన్నలకి చెప్పుకోలేదు, ఈ అమ్మా నాన్నలు ఉండరు. కొన్ని ఒకవేళ బేబీ పుట్టినా ఆ బేబీని ఎలా చూసుకుని ఉంటారో కూడా తెలియదు. కానీ ఇంత దారుణంగా బిహేవ్ చేయడం అంటే వాడు మేబీ ప్రీవియస్గా కూడా ఏమైనా క్రైమ్ చేసి ఉంటాడేమో అని. దానికి అబార్షన్ చేయించాడు, నెక్స్ట్ టైం అది మేబీ వాడికి ఏమైనా వేరే